హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ దండపాటి. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ బ్లాగ్ అంతా కూడా తిరుమలలో మా డే 4 ఎలా జరిగింది అని. సరే అయితే ఇంక వీడియోలోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. తిరుమలలో అప్పటికే మేము 3 డేస్ నుంచి ఉన్నాం కాబట్టి ఏమేమైతే చూడాలి అనుకున్నామో ఆ 3 డేస్లో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, ఇంకా తిరుమల కొండ మీద చూడాల్సిన ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా ముందు 3 డేస్లో మేము కవర్ చేసేసాం ఆల్రెడీ. ఆ 3 డేస్ యొక్క వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ మీలో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళి ఒకసారి చూసేయండి. మేము ఇంటికి రిటర్న్ టికెట్స్ వచ్చేసి 5th డే ఈవినింగ్ అయితే చేసుకున్నాం. కింద తిరుపతిలో కూడా ఇంకా చూడాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి 5th డే మార్నింగే మేము తిరుమల కొండ నుంచి అయితే కిందకి వెళ్ళాల్సి ఉంది. అయితే నేను ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టు తిరుమల కొండ మీద 24 అవర్స్ లేక 36 అవర్స్ మించి కూడా ఎవరిని రూమ్స్లో ఎక్కువ రోజులు ఉండనివ్వట్లేదు. మేము ముందున్న 3 డేస్కి కూడా 2 రూమ్స్ అయితే మారాము. ఆ 2 రూమ్లు కూడా మాకు గరుడాద్రి నగర్లోనే వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ సెకండ్ రూమ్ కూడా వెకేట్ చేసేసి ఇంకొక రూమ్ అయితే మేము సిఆర్ఓ ఆఫీస్లో బుక్ చేసుకున్నాం. ఆ రూమ్ వచ్చేసి సప్తగిరి రెస్ట్ హౌస్ ఉంటుంది కదా, అక్కడైతే వచ్చింది ఆ రూమ్. ఇంకా ఈ లగేజ్ అంతా పట్టుకుని మేము సప్తగిరి రెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ముందుగానే చూడాల్సినవన్నీ చూసేసాం కాబట్టి ఈ రోజంతా మేము ఆల్మోస్ట్ ఫ్రీయే. ఇంక నెమ్మదిగా లేచి రెడీ అయ్యి లగేజ్ అంతా తీసుకుని స్టార్ట్ అయిపోయాం. అయితే మేము తిరుమలలో అన్ని దర్శనాలు చేసుకున్నాం కానీ వరాహస్వామి దర్శనం మాత్రం మాకు ఇంకా అవ్వలేదు. ఎందుకంటే వరాహస్వామి దర్శనం చేసుకుందాం అని ఎప్పుడు చూసినా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఒకే రోజు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎందుకు, 4th డే ఎలాగో మేము ఫ్రీగానే ఉంటాం కాబట్టి అప్పుడు వెళ్ళి ఒకసారి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వద్దామని చెప్పి ఆగాము. ఇప్పటి వరకు కూడా వెంగమాంబ అన్నదాన సత్రంలో అయితే భోజనం చేసాం మేము. నేను ఆల్రెడీ ముందు బ్లాగ్స్లో కూడా చెప్పాను చాలా టేస్ట్ బాగుంటుంది అని. అయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం మేము ఇప్పటికొచ్చి టేస్ట్ చేయలేదు. 4వ రోజు అయితే పొద్దున్న 9:30 అయింది. లగేజ్ అంతా కూడా తీసుకెళ్ళి కొత్తగా ఏదైతే రూమ్ తీసుకున్నామో ఆ రూమ్లో పెట్టేసి ఇంకా మాడవీధుల్లోకి అయితే వచ్చేసాం. వెంగమాంబ సత్రంలో అయితే మార్నింగ్ 10:30 వరకు అయితే మనకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అలా టిఫిన్ చేసిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అలా మేము వెళ్ళిన రోజు అయితే పొంగలి, సాంబార్ ఇంకా పల్లీ చట్నీ కూడా పెట్టారు. నేను ఆ క్లిప్స్ అనేవి లాంగ్ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను. ఒకవేళ కుదిరితే షార్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. పొంగలి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది వేడివేడిగా. కానీ ఒకసారే పెడతారు, అది ఎలాగో బ్రేక్ఫాస్టే కాబట్టి మనకి ఒకసారి పెట్టినా కూడా సరిపోతుంది. సాంబార్ ఒక రౌండ్, అలాగే పల్లీ చట్నీ కూడా ఒక రౌండ్ వేస్తారు. ఏది ఇష్టపడే వాళ్ళు అది వేయించుకోవచ్చు. ఇంకా అలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్రం నుంచి బయటకు వస్తే ఎదురుగానే మనకు వరాహస్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. పొద్దున్నే కాబట్టి కొంచెం లైన్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. మేము వెంటనే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయి నించున్నాం. టైం పడుతుందేమో అనుకున్నాం కానీ క్యూ లైన్స్ మాత్రం చాలా త్వరగానే మూవ్ అవుతున్నాయి. అప్పటికే పొద్దున్న 11 కావస్తుంది, అయినా కూడా చూసారా మాడవీధుల్లో అసలు ఎండ అనేదే లేదు. సాధారణంగా వరాహస్వామి దర్శనం అనేది కూడా చాలామంది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందే ఇక్కడ దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారంట. అయితే మాకు స్వామివారి దర్శనం చేసుకునే రోజు టైం కుదరకపోవడం వల్ల ముందుగా మేము వరాహస్వామి వారి దర్శనం అయితే చేసుకోలేదు. అది అలా పోస్ట్పోన్ అయిపోతూ వచ్చింది. ఇంకా ఈ రోజు అయితే ఎలా అయినా స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి వచ్చాం. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా ఎలానో ఈ రోజంతా ఫ్రీయే కాబట్టి దర్శనం అయిపోయాక మేము చాలాసేపు మాడవీధుల్లో అయితే అలా రిలాక్స్ అయ్యాం. అలా మాడవీధుల్లో కూర్చుంటే మా మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేను అసలు. ఇక్కడ అయాన్ని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా డాడీ వాళ్ళు అస్తమాను చెప్తుంటారు, చిన్నప్పుడు మేము తిరుమల వచ్చినప్పుడు నేను తప్పిపోయానంట. చాలాసేపు వెతికిన తర్వాత లాస్ట్కి అయితే దొరికాను. ఇంతకీ దొరికినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ వయసులో తప్పిపోయానని తెలియకపోవడం వల్ల ఏమో కానీ అక్కడేవో స్తంభాలు ఉంటే వాటిని పట్టుకుని ఆడుకుంటున్నానంట. ఇక్కడ అయ్యాను అలా వాటిని పట్టుకుని కూర్చుని ఆడుకుంటుంటే నాకైతే ఆ సీన్ గుర్తొచ్చింది. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే తిరుమల కొండ మీద ఉండే మ్యూజియం. అయితే 2 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఎవరిని చూడడానికి అయితే అలౌ చేయట్లేదంట. ఏవో రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అని అన్నారు. పొద్దున్న వరాహస్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంక రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అయిపోయాము. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అది చేసేసిన తర్వాత నేను, కిరణ్, అన్నయ్య ముగ్గురం వెళ్ళి ఆర్జిత్ సేవలో అయితే లక్కీ డిప్ వేసేసి వచ్చాం. ఏమో ఏం చెప్పగలం, ఎవరి అదృష్టం ఎలా ఉన్నదో. అమ్మ వాళ్ళకి వచ్చింది, మనకు కూడా వస్తుందేమో అని చిన్న ఆశ. అలా సాయంత్రం లేచి ఫ్రెష్ అయిపోయి మాడవీధుల్లోకి వచ్చేసాం. ఎందుకంటే ముందు రోజు మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అయితే చూసాం కదా, అది ఈ రోజు కూడా ఉంటుంది కదా అని చెప్పి వచ్చాం. అయితే మేము కొంచెం లేట్గా వచ్చినట్టున్నాము, అప్పటికే ఊరేగింపు అది అయిపోయింది. అయితే చాలా లక్కీగా మేము ఇక్కడ స్వామివారి ఏనుగులు ఉంటాయి కదా, వాటినైతే మాడవీధుల్లో చూసాం. చాలా దగ్గర నుంచి చూసాం. మావటి వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి కొంచెం దగ్గరగా వెళ్ళే ధైర్యం చేసాం. అలా దగ్గరికి వెళ్ళిన భక్తులందరికీ కూడా అది ఆశీర్వాదం ఇస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. అలా కాసేపు అక్కడ గ్యాలరీస్ ఉంటాయి కదా, గ్యాలరీస్లో అయితే కూర్చున్నాం.
ఈలోపు మా అయాన్కి ఒక పాప అయితే పరిచయం అయింది. ఆ పాప వాళ్ళది వచ్చేసి వైజాగ్ అంట. ఇంకా అయాన్కి అయితే మంచి టైంపాస్ దొరికింది. చక్కగా పాపతో భలే ఆడుకున్నాడు. ఆ పాప పేరు అయితే భవిత. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ వీడియో వాళ్ళు ఎప్పుడైనా చూస్తే కనుక మరి పాపకు మేము హాయ్ చెప్పాలి కదా. హాయ్ భవిత. ఇక్కడ మా అమ్మగారు అయితే చూడండి, నువ్వే నా వ్లాగ్స్ తీసేది, నేను కూడా తీస్తానని చెప్పి ఫోన్ తీసుకున్నారు. నిజంగా మన అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవడం వల్ల కాదండి, వాళ్ళకున్న బిజీ లైఫ్స్లో కొంచెం టైం లేకపోవడం వల్ల, అలాగే వీటికి కొత్తగా వచ్చిన గ్యాడ్జెట్స్ మీద కొంచెం అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి కనుక ఒక్కసారి అవి ఎలా వాడాలి అని నేర్పించామనుకోండి, మనల్ని మించిన జెమ్స్ అయిపోతారు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనల్ని కన్నవాళ్ళు కదా, మనకన్నా తెలివిగానే ఉంటారు ఆబ్వియస్లీ. ఇదిగో ఇక్కడ పాప చూసారా, నేను ఒక పాప గురించి చెప్పాను కదా, తనే భవిత. మా అయ్యంతో అయితే చాలా బాగా ఆడుకుంది. ఇది మన డే 4 బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.